శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్ నల్లాంచక్రవర్తి కృష్ణమాచార్య దేశికం శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్ మహామరంగంటి శ్రీరంగాచార్య పండితం శ్రీమదభినవ వ్యాసం కందాళ వంశ సంభవం శ్రీమదప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం శ్రీమత్ సంతానగోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీ వెంకటార్య అప్పకుండార్య పితామహౌ ద్వౌ తాపసౌ శ్రీమద్వెంకటాచార్యం అస్మద్భ్రాతరం చింతితార్థదం వారం వారం నమామ్యహం భక్త్యా గురుపరంపరాం. భగవద్బంధులారా, శిష్య ఆచార్య వ్యవస్థను తలుచుకున్నప్పుడల్లా, అసలు మేము మాట్లాడుతున్నప్పుడల్లా మా గురువులందరూ కూడా గుర్తొస్తారు. ఎంచేత సాధారణంగా అందరూ అదృష్టవంతులు, ఒక్క గురువుగారు ఉంటాడు సరిపోతుంది. మేమేమిటో, మాకు జ్ఞానబోధ చేసిన వారు 11 మంది ఉన్నారు. అలాగే మంత్రోపదేశం చేసిన వారు ఒక గురువు, వ్యక్తిత్వాన్ని దిద్ది తీర్చిన వాళ్ళు వరుసగా. ఎవరిని కాదనుకుంటా, ఎవరిని కాదనాలి? ఆఖరికి స్నేహితులలో కూడా ఒకళ్ళిద్దరూ, అప్పట్లో నాకు ముద్దమాట ఉండేది, మతిమరుపు ఉండేది, న్యూనతాభావం ఉండేది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అలాంటిది ఉన్నా కూడా మా స్నేహితుడు సాంబశివరావు అని చెప్పి, అతనిది పేకేరు, మా ఊరి దగ్గరే. ఆచార్య గారు, మీరు మాట్లాడగలరండి, భయం ఎందుకంటే మాట్లాడండి అంటూ ఒక నెల లోపల నాలో ఉన్న ఆత్మన్యూనతాభావాన్ని తొలగించి పరిశీలనా జ్ఞానాన్ని పెంచినవాడు. మా ఇంట్లో అందరికీ కూడా ప్రేమపాత్రుడయ్యాడు అతను. మా అక్కయ్య అయితే ఏంది, తమ్ముడు మా వాడిని ఎంత బాగా దిద్దావయ్యా నువ్వు. ఆయన కలిసి చాలా రోజులైంది కానీ అప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. అలాగా అందరూ 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 అందుకని వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే గురువుల లక్షణాలు చెప్పుకున్నప్పుడు వీళ్ళందరూ వస్తారు. ప్రత్యేకించి ఈ తత్వశాస్త్రంలోకి రావడంలో తర్కత్రయంత మర్మజ్ఞ బోధన పరాయణం జిజ్ఞాసుజన జీమూతం శ్రీరంగార్య గురుం భజే. అలాగే మేషేభరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్య గురుపుత్రం రామానుజమహం భజే. ఇది విశేషం. అంచేత ఇంతమంది మధ్యని ఇగో ఇలాగా ఆ గురువు లక్షణాలు అన్ని చోట్ల అందరికీ ఉన్నాయి. ప్రత్యేకించి అలాంటిది ఉండి స్వపరరహితం దేశికం భూష్ణురీప్సేత్. అలాంటివి గురువుని చేరరా బాబు, నీకు అభివృద్ధి అవుతుంది. బ్రహ్మోపదేశం చేసేవాళ్ళు ఒకళ్ళే ఉంటారు, కాదంటలేదు. కానీ ప్రతి చోట కూడా విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, చూడగలిగి ఉండాలి. అంటే చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అంటాడు సరే, అలాగే ప్రతి చోట ఒక చీమను చూసి నేర్చుకోవచ్చు, ఒక తుమ్మెదను చూసి నేర్చుకోవచ్చు, వీస్తున్న గాలికి అల్లల్లాడుతున్న పుష్పాలు చూసి నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి బోల్డ్ అంత ఉంటుంది. అది విశేషం. మరి శిష్యుడి లక్షణాలు ఏమిటి? ఎక్కడో చూసాము ఒక యూట్యూబ్లో, గురువులు నాకు శిష్యులు మంచివాళ్ళు దొరకలేదని. శిష్యులు ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళని మీరు గుర్తిస్తున్నారా? వాళ్ళు మేము గురువులని చెప్పుకోవటం లేదు, కానీ శిష్యులుగానే ఉంటూనే ఉన్నారు. సాధారణంగా పెద్ద పెద్ద పండిత సభల్లోనూ అది నైత్యానుసంధానం అంటారు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, నేను చాలా అల్పుణ్ణి, వాళ్ళ పాదరేణులు లాంటి వాడిని, ఇంత వినయం నటించడం. మాట్లాడుతుండగా నా ఉద్దేశంలో నమ్మాళ్ళు వాటిలో, నా ఉద్దేశంలో కృష్ణ ఏమైపోయింది, వినయం కాస్తాను గాల్లో గెలిచిపోయింది. హనుమంతుడిని చూడండి, ఏమన్నాడు ముందు, దూతోహం రామస్య అన్నాడు. కానీ ఒక్కసారి సీతమ్మతో మాట్లాడిన తర్వాత దాసోహం కోసలేంద్రస్య, అది ఆ వినయం రావాలి. అది అంచేత శిష్యుల లక్షణాలు ఏ ఉండాలో కూడా చెప్పారు. సద్బుద్ధి, సాధుసేవి, సముచిత చరిత, తత్వబోధాభిలాషి, శుశ్రూషు, త్యక్తమాన, ప్రణిపతనపర, ప్రశ్నకాల ప్రతీక్ష, శాంత, దాంత, అనసూయు, శరణముపగత, శాస్త్ర విశ్వాసశాలి, శిష్య, ప్రాప్త,
పరీక్షాం కృతవిత్ అభిమతం తత్వత శిక్షణీయ. గురువులకు కూడా సూచన ఇది. ఒకప్పుడు పాపం మా గురువుగారు కొందరు శిష్యులంతా ఉండేవారు. వాళ్ళల్లో ఒకడైతే ఏకసంధాగ్రాహులు. విపరీతమైన ప్రేమతోటి వాళ్ళ మీద ప్రేమ కురిపించి చెప్తే ఏకసంధాగ్రాహిత్వం చూచి గురువుగారు ఇష్టపడ్డారు, మనమే ప్రేమ అని మర్చిపోయి నా అంత వాళ్ళు లేరు అని చెప్పి సాక్షాత్తుగా చిన్నజీయర్ స్వామి వారిని, ఆయన మా క్లాస్మేట్ అండి అని చెప్పుకునే స్థితికి ఎదిగిపోయిన శిష్య పరమాణువులని ఆటా మహాసభల్లో మాట్లాడుతుండగా వినడం జరిగింది. దురదృష్టం అది. ఆచార్యుడు కిందకి దిగి వచ్చాడంటే అది నీ గొప్పతనం కాదు, మార్జాల కిశోర న్యాయంతో దిగి వస్తున్నాడు. ఋగ్వేదంలో ఎదురు మంత్రం ఉంది, న్యక్వాత న్యక్తపతి సూర్య. సూర్యకిరణాలు కిందకే వస్తాయి, వాయుదేవుడి కిందకే వీస్తాడు, జలం కూడా అంటే తక్కువ కాదయ్యా, నీ కోసం నీకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంటుంది ఋగ్వేద మంత్రం. అలాంటిది. అంచేత అలాంటి గురువుల దగ్గర శిష్యుడికి ఎలా ఉండాలి? మొదటిది సద్బుద్ధి. సద్బుద్ధి అంటే మంచితనం అనే కాదండి అక్కడ అర్థం. సత్శబ్దవాచ్యుడైన పరమాత్మ యందు ఏకాగ్రమైన బుద్ధి ఉండాలి. ఉండొచ్చు నీకు గురువుగారి దగ్గర తత్వం తెలిసిన లోపల రకరకాల దేవుళ్ళు, రకరకాల తత్వాలు, రకరకాల మంత్రాలు శ్లోకే ఉండొచ్చు, కాదంటం లేదు. కానీ ఒక్కసారి ఆచార్య సేవలోకి వచ్చిన తర్వాత పరమాత్మతత్వం ఇది 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 అని చెప్పినప్పుడు అక్కడ గుర్తుపట్టగలగాలి, నీ దృష్టి అక్కడ ఉండాలి. మిగిలిన దేవతారాధన చేసుకున్నప్పటికి కూడా నీ వంశాచారము, నీ కులాచారము, దేశాచారము, వీటిల్లో ఏ తత్వం ఉందో అది ఉండాలి. అది తెలుసుకోలేక గుడ్డిగా ఉండకూడదు. చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు హైదరాబాద్లో కోటి దగ్గర, ఆ కోటి ఉమెన్స్ కాలేజీ ఆ చౌరస్తాలో ఒక కోవెల ఉంది. అదేమిటి అంటే అప్పట్లో నార్త్ ఇండియా నుంచి వచ్చిన పూజ, అది అమ్మవారి గుడి. దాంట్లోనూ అక్కడేమిటి ప్రతి గురువారం నాడు అమ్మవారి శుక్రవారం చేసి అక్కడ ఒక 6 అరటిపళ్ళు ఆవుకి పెట్టాల్సి ఉంటుంది. సంతోషిమాత కోవిల అక్కడ అది జరుగుతుంటుంది. ఓసారి మేము పార్ట్ టైం జాబ్ కోసం పెడుతున్నప్పుడు ఆ బస్ స్టాప్లో పెడితే నా వయసే ఉంటుంది, కొంచెం అటు ఇటుగాను, ఏడుస్తూ నిలబడిందో పిల్ల. ఏమైందా? ఏమన్నా దొంగిలించాడు, ఏమైనా పడుచుకుంటామని. ఏమిటమ్మా అన్న. ఏం లేదు అంకుల్ అంది. ఏమమ్మా ఏమిటి? సంతోషిమాత గుడికి వచ్చి. మరి ఎందుకు ఏడుస్తావు? లేదు అంకుల్, పూజ చేశాను, వ్రతం అయిపోయింది, ఆవుకి అట్టిపళ్ళు పెట్టాను, అది తినలేదు అంకుల్, అయ్యో నా పూజ పాడే. అప్పుడు నేను అన్నాను, లేదమ్మా, ఈ ఒక్క రోజునే నీలాంటి వాళ్ళు 20 మంది వచ్చి ఉంటారు, 20x6 120 పళ్ళు పెట్టి ఉంటారు. అది మనలాంటి మనిషి కాదు కదమ్మా, తినగలిగిందే తింటుంది, ఏం పర్వాలేదమ్మా, ఆలోచించదు. ఆ అమ్మాయికి ఆనందం చూడాలి. అంటే ఏమిటి? గుడ్డిగా పూజ చేస్తూ ఇలా ఉంటేనే, అలాంటిది కాదు. సద్బుద్ధి, తత్వము జోలికి వెళ్ళగలిగి ఉండాలి. ఆ తర్వాత 5-6 సార్లు కనిపించింది. అనుకోకుండా ఆ అమ్మాయి నాకు 5 ఏళ్ల తర్వాత నాకు జూనియర్గా మా కాలేజీలో జాయిన్ అయింది, ఉద్యోగంలోనూ. అలాగే అంటే సద్బుద్ధి, సత్శబ్దవాచ్యుడైన పరమాత్మ యందు బుద్ధి కలిగి ఉండుట. దీనికే మనం చెప్పుకున్న శ్లోకాన్ని నిత్యంత్వం పరిభవామి గురుంచ మంత్రం తద్దే వద్దు, సద్బుద్ధి. ఇక రెండవది సాధుసేవి. నీవు ఏకసంధాగ్రాహి కావచ్చు, గొప్ప తెలివితేటలు ఉండొచ్చు, అతి తక్కువ కాలంలో 5 భాషలు ఉండొచ్చు. సాధుబుద్ధి కలిగి ఉండాలి. పెద్దలైన వారిని గౌరవించు, నీ సాటి వారిని ప్రేమగా చూడు. పెద్దలైన వారు ఏ సాంప్రదాయం వాళ్ళైనా కానీ వాళ్ళల్లో ప్రత్యేకత ఉంటే నమస్కరించు, సేవించు. వాళ్ళకి చేతనైతే వాడు చెప్తే వినిపించుకో, లేదు తెలియని అడుగు, నష్టమేం లేదు. అంతే తప్ప నేను వైష్ణవునండి వాళ్ళని ఎందుకు అడుగుతాను? నిజమే, కాదని లేదు. కానీ ఇతర సాంప్రదాయాల్లో కూడా నిష్ణాతులైన పెద్దలు ఉంటారు కదా, మరి వాళ్ళకేం చెప్పాల్సి ఉంటుంది నువ్వు? అంచేత సాధుసేవి అంటే సాధువులని, అంటే కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళని కాదు అక్కడ. సాధుబుద్ధితోటి సేవించు, పెద్దవాళ్ళని సేవించు, మరొకళ్ళని అడుగు, ఇది చేస్తూ ఉండు. ఆఖరికి
మనకి రిక్షా కట్టేవాడు కూడా పాఠం నేర్పుతాడు. అంతేకాదండి, దానికి ఉదాహరణ చెప్తాను. మన వెహికల్ ఇష్టం వచ్చిన పోతుంటాం. ఒకసారి రిక్షా ఎక్కే కోటిలోను ఎక్కితే వెడుతున్నవాడు బెల్ కొట్టడం మానేసి ఆగిపోయాడు. ఏమిటని చూస్తే ఏం లేదు, పిల్లలు అడ్డమడి ఎడుతున్నారు. మరి కోపడచ్చు కదా. స్కూల్ పిల్లలు కదా సార్, ఈ స్కూల్ పిల్లలు వాళ్ళు ఏంటో తిడదాను నేను ఆగు. 15 మంది ఎడదాకా ఆగాడు. మనుధర్మశాస్త్రంలో ఉంది, బాబు నీ వాహనం పెడుతుండగా వృద్ధులు, పిల్లలు, స్త్రీలు, వికలాంగులు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మార్గం ఇచ్చి నువ్వు మళ్ళీ ముందుకెళ్ళాలి. చదివాడా మనుస్మృతి అతను? లేదే. అది అని చెప్తూ రాజుగారి వాహనం వస్తే దారియ్యి కొత్తగా విద్య పూర్తి చేసుకొస్తున్నటువంటి శిష్యుడు వస్తుంటాడే కృష్ణాజనం కట్టుకుని, అలాంటి వాడు వస్తున్నాడు, వాడికి ఇవ్వండి. మన వాడు డౌట్ వచ్చింది, ఇటు పక్కన చేయాలి బ్రహ్మచారి, అటుపక్క రాజుగారు వస్తుంటే ఏం చేయాలన్నాడు అంటే, రాజస్నాతకయోర్మధ్యే స్నాతకయేవ నృపమానబాక్. ఇప్పటికీ జర్మనీలో యూనివర్సిటీ కారు వస్తుంటే గవర్నమెంట్ కార్లు కూడా ఆపేసి ముందుకు పోనిస్తారు, అంబులెన్స్ లాంటి పంపిస్తాడు. అది అంచేత సాధుసేవి సముచిత చరిత నీ ప్రవర్తన లోపల సక్రమంగా ఉండాలి. ఆచార్యుడి దగ్గర ఎలా ప్రవర్తించాలి, తోటి శిష్యుల దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఆచార్య సంబంధులైన స్త్రీలు ఉంటారు, కుమార్తెలు కానివ్వండి లేకపోతే అమ్మగారు కానివ్వండి, వీళ్ళని నమస్కారం ఎలా పెట్టారు కూడా మనుస్మృతిలో చెప్పాడు. సముచిత చరిత అది సరైన పద్ధతి లోపల గురువు గారితో మాట్లాడేటప్పుడు ఆ పద్ధతి ఉంటుంది. చనువు ఉండొచ్చు, కాదంటలేదు, కానీ నిర్లక్ష్య భావన కాదు. సముచిత చరిత, తత్వబోధాభిలాషి. ఏదో శ్లోకం అర్థం తాత్పర్యం అంతా నాకే వస్తుంటే ఎలాగా, శతశ్లోకేన పండిత అని ఉంది శ్లోకంలో. శతశ్లోకే పండిత, 100 శ్లోకాలు వస్తేనే పండితుడు కాదురా బాబు. శతశ్లోకేన పండిత కాదు అక్కడ, శతశ్లోకే నా పండిత. చూసుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక శ్లోకంలో 33 అక్షరాలు వచ్చాయి. ఎంతమంది గమనించారండి? కారణం ఏమిటి? ఒకసారి పెద్దలు అడగండి. ఇలాంటివి పరిశీలించేవాళ్ళం. స్వామి ఏమిటిది అని చెప్పి అలాంటి వాడు దొరికాయి, జవాబులు మాకు దొరికాయి. అంచేత తత్వబోధాభిలాషి, శుశ్రూషు, సేవ చెయ్యాలి. అంటే ఆచార్యులు ఎలాంటి సేవ కోరుతారో అలాంటి సేవ చెయ్యాలి. దీనికే మహాభారతంలో కథలు ఉన్నాయి. వాడు వచ్చాడు కుర్రాడు, నాయన ఏమిటి కావాలి, అది వేసుకో. అలాగా మా గొడ్లు కాపలా కాస్తున్నాడు. మంచి బలిష్టంగా ఉన్నాడు. ఏమిట్రా అబ్బాయి చాలా బాగున్నావు, ఏమిటి సంగతి? ఏం లేదు, గొడ్డు కాపలా కాస్తున్నాడు కండి, అమ్మగారు రోజు బాగా భోజనం పెడుతున్నారు అన్నాడు. వాళ్ళ ఆవిడని పిలిచి, ఇలాంటి వీడికి పొద్దున్నే భోజనం పెట్టు, రాత్రి పెట్టకు అన్నాడు ఆయన. అయినా బాగున్నాడు వాడు. అదేమిటి అన్నాడు. ఏం లేదండి, పొద్దున్నే బాగా భోజనం పెడుతున్నారండి, నేను సాయంకాలం బ్యాచ్. ఓ అలాగా, ఇదిగో రేపటి వీడు భోజనం పెట్టట్లే. అయినా బాగున్నాడు వీడు. ఏమిట్రా ఇది? ఏం లేదండి, ఉంచవృత్తి చేసుకుంటున్నాను. మీ పేరు మీ శిష్యుడు అనేసరికి ఎవరో ఇంత పెడతారు కదండి. అలాగా ఉంచవృత్తి అయితే వాళ్ళు ఏమి ఇచ్చారో అది నాకు చూపించి తినాలి కదా, నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు? అలాగని పట్టుకొచ్చాడు. ఇది వంటింట్లో పెట్టావు, మనం వాడుకో, వెళ్ళు అన్నాడు. వీడికి అది కూడా నోట్లోకి ఎత్తాడు. అయినా బాగున్నాడు వీడు. అదే విట్రా అబ్బాయి, లేదండి మొదటిసారి ఉంచవృత్తి కడుతున్నాను, వచ్చిన సరుకులు ఏమైనా ఉంటే ఇంట్లో అప్పచెప్తున్నాను అమ్మగారికి. రెండోసారి వెళ్ళి తెచ్చుకుంటాను. దుర్మార్గుడా, ఉంచవృత్తి అన్నది యాచన, ఒకటేసారి చేయాలి, 2 సార్లు చేస్తే తప్పది. సరేనండి వెళ్ళనండి అన్నాడు. అయినా బాగున్నాడు. ఇదంతా ఏళ్ళు గడిచాయి. ఏమిట్రా? ఏం లేదండి, పొలాల మీదకి అక్కడికి వెళ్ళినప్పుడు గొడ్డు గాత్రానికి వెళ్తా కదండి, ఆ చెట్లు ఉంటాయి, ఆ పళ్ళు కోసాడు. ఒరే దుర్మార్గుడా, ఆ చెట్ల తాలూకు వ్యక్తి ఎవడో ఉంటాడు కదా యజమాని, అతని అనుమతి తీసుకున్నావా లేదా? అనుమతి తీసుకుని ఎలా తింటావురా నువ్వు? ఇది ఎక్కడ గొడవరా? అయినా బాగున్నాడు. ఏం చేస్తున్నావురా అంటే, ఏం లేదండి, నేల మీద రాలుతాయి కదండి పళ్ళు, వాటి కోసం ఏమన్నా తప్పు తినకో అన్నాడు ఆయన. ఇది ఎక్కడ గొడవ? అయినా బాగున్నాడు. అంటే ఏం చేసేవారు? ఏం లేదండి, ఆవు పాలు వెతుకుతుంటాం కదండి, ఒక ఆవు పాలు నేను తాగుతున్నానండి అన్నాడు. ఒరే దుర్మార్గుడా, దానికి కూడా కన్నం పెట్టావా? తాగడానికి వీల్లేదు.
అయినా బాగున్నాడు వాడు. ఏం చేస్తాడు? ఏం లేదండి, ఆవు దూడలు పాలు తాగిన తర్వాత ముట్టతో ఇలా ఇలా కొడుతుంటేను ఆ పాలల్లో ఉండే నురగ గాల్లో ఎగురుతుంది కదండి, నేను ఎగిరి ఆ గాల్లోకి ఎగిరి ఆ నురగ తింటున్నానండి అన్నాడు. ఒరే, నీ మీద ప్రేమ కొద్దీ పాలు తాగడం మానేసి నురగ తింటున్నాయి రావి. అయ్యా, ఏమిటిది, ఏమిటి కర్మ అన్నాడు. అంటే వద్దో, పాపం వాడికి ఏం తినడానికి లేక ఉమ్మెత్త ఆకులు ఉంటాయి కదా, అది జిల్లేడు, అవి జిల్లేడు ఆకులు కోసుకుని తినబోతుండగా ఆ జిల్లేడు పాలు కళ్ళల్లో పడి కళ్ళు పోయాయి. తిరిగి వస్తూ పెద్ద నూతిలో పడ్డాడు. గురువుగారు వెతుక్కుంటూ వస్తే నూతిలో ఉన్నానని అన్నాడు. ఆర్కే నారాయణ అంటారు, ఈ ప్రోగ్రెస్ వెరీ వెల్ ఇన్ ది వెల్ అన్నాడు ఆయన. ఎలా పడ్డా తెలియదండి. అయితే ఓ పని చేయి, నీకు అశ్విని దేవతల మంత్రం చెప్తాను, వాళ్ళని ప్రార్థించు. మనవారు ప్రార్థించాడు, అశ్విని దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి నీకు? తెలియదండి, మా గురువుగారు చదవమంటే చదివాను, మీరు దేవతల మా గురువుగారిని అడిగాను. అంటే ఇది ఎక్కడికైనా పోస్ట్ ఆఫీస్ బతికైపోయింది, మాది పోస్టల్ ఆర్డర్ బతికైపోయింది, పోస్ట్ కార్డ్ లాగా. మీ ఇద్దరం స్టడీ సర్వీస్ మాకు. ఏం లేదురా, నాకు చూపు కావాలని అడగరా. ఈ మహానుభావుడు ఏం చేయడురా, మా గురువు గారు నాకు చూపు కావాలంటున్నారు కనుక నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. చూపు వచ్చింది. వెంటనే శిష్యుడికి చెప్పాడు, నాయన, పరీక్షలో నీవు నెగ్గావు, సర్వ విద్యలు నీకు వచ్చాయి. ఇలాగే ఇంకో ఇద్దరున్నారు, ఉపమన్యు అని మరొకడని వీళ్ళ కథలు ఉన్నాయి. అంటే ఏమిటి? శుశ్రూషు కచుడ లాంటివాడు వెళ్ళి గొడ్లు కాపలాకాయ కాశాడు. అందరూ చంపి కొట్టారు, ఏం మాట్లాడలే. చివరికి చంపేసి నీళ్ళలో కలిపేసి సారాలో కలిపేసి అప్పచెప్పారు. అంటే శుశ్రూషు ఎక్కడా కూడా తేడా లేదు. అలాగే త్యక్తమాన, అభిమానాన్ని అట్టే పెట్టుకోకూడదు, పొగరుబొత్తరు వద్దు, అభిమానము చంపుకోవాలి. గురువు గారు ఎప్పుడు చెప్తారో ఇలాగా. రాముణ్ణి విశ్వామిత్రుడు తీసుకెళ్తున్నాడండి. ఎండకందెరుగని సుకుమారుడు ఎన్ని మైళ్ళు నడిపించాడండి? 12 మైళ్ళు నడిపించాడు. పనుంది కదా, దశరథుడు రథం పెట్టచ్చు కదా, లేదా ఆయన ఫట్ అని చెప్పి ఇక్కడ మావే అక్కడ లేదు, నడిపించాడు. కుయ్యో ముర్రు అన్నాడు రాముడు? లేదు. స్థిర నిశ్చయంలాగా విశ్వామిత్రుడు ముందు నడుస్తూ ఉంటే సత్యధర్మాల్లాగా వీళ్ళిద్దరూ నడిచారు అని వర్ణించారు మమ్ముళ్ళపూడి వెంకటరమణ గారు. అలాగే వెళ్ళారు. ఇది త్యక్తమాన, ప్రణిపతన పర. ప్రహ్లాదుడు కూడా అలాంటి వాడే. ప్రణిపతన పర, ఎప్పుడు స్వామి కనిపించినా అప్పుడు దాసోహం సమర్పించాలి. ఒకసారి భగవద్రామాయణ చరిత్రలో వస్తుంది, కళపడ ఆడుతోంది ఇసకంతాను. గురువు గారు వచ్చారు, సాష్టాంగపడ్డ లేవడే పెద్ద మనిషి. అంటే అలాంటిదో మనం ఏం చేస్తాము, దండం పెట్టాలనుకోండి, అటు ఇటు చూసి ఎవరు చుట్టలేదని చెప్పి వంగుదామా అందామా అని చెప్పి పూర్తిగా వంగడానికి ఓపిక లేదు. అంచేత ఓ జేబు మీద చేయబెట్టుకుని, అంటే బస్సులో దూకేటప్పుడు డబ్బులు పడిపోతాయి అన్నట్టుగా ఒక చేతులు దాన్ని. ఇదే దండం పెట్టమంటేను లేదు కదా. అంచేత ప్రణిపతన పర, ప్రశ్నకాల ప్రతీక్ష, ఇదొకటి చాలా ముఖ్యమైన మాట. దీని వివరం మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.